హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్బీ ఇన్సైట్స్. ప్రతిరోజు మన ఛానల్లో అప్లోడ్ చేసే క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ తెలుసుకోవాలనిపిస్తే ముందుగానే దీనికి సంబంధించిన వీడియో మేము రిలేటివ్ వీడియోలో ట్యాగ్ చేయడం జరుగుతుంది. రిలేటివ్ వీడియోలోకి వెళ్ళి మీరు ఆన్సర్ తెలుసుకోవచ్చు. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ సెలబ్రేటెడ్ వరల్డ్ హార్ట్ డే అండ్ ఇట్స్ థీమ్? వెన్ వాజ్ సెలబ్రేటెడ్ వరల్డ్ హార్ట్ డే అండ్ ఇట్స్ థీమ్? ప్రపంచ హృదయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నాం? 2025. దీనికి సంబంధించిన థీమ్ ఏంటి అనేది క్వశ్చన్. మనకి వరల్డ్ హార్ట్ డే అనేది వరల్డ్ హార్ట్ డే ఎప్పుడు జరుపుకుంటాం? ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 29 జరుపుకుంటాం. ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 29న జరుపుకుంటాం. సో ఎవ్రీ ఇయర్ దీనికి ఒక థీమ్ పెట్టడం జరుగుతుంది. ఆ థీమ్ ఏంటి? 2025 థీమ్ డోంట్ మిస్ ద బీట్. డోంట్ మిస్ ఏ బీట్. డోంట్ మిస్ ఏ బీట్. డోంట్ మిస్ ఏ బీట్ అనేది 2025 వరల్డ్ హార్ట్ డే యొక్క థీమ్. ఈ థీమ్స్ ఇంపార్టెంట్, ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడగడం జరిగింది. అలాగే హార్ట్, సో స్టడీ ఆఫ్ హార్ట్. ఏంటి స్టడీ ఆఫ్ హార్ట్? స్టడీ ఆఫ్ హార్ట్ కార్డియాలజీ. గుండె యొక్క అధ్యయనాన్ని ఏమని పిలుస్తాం? కార్డియాలజీ అని పిలుస్తాం. కార్డియాలజీ. అలానే కపిల్ దేవ్ ఆటోబయోగ్రఫీ, అంటే ఈ హార్ట్ అనే పేరుతో వచ్చే పాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. కపిల్ దేవ్ ఆటోబయోగ్రఫీ. క్రికెటర్ కపిల్ దేవ్ ఆటోబయోగ్రఫీ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. వెన్ వాజ్ సెలబ్రేటెడ్ వరల్డ్ హార్ట్ డే అండ్ ఇట్స్ థీమ్? వరల్డ్ హార్ట్ డే సెలబ్రేటెడ్ September 29th. థీమ్ వచ్చేసి డోంట్ మిస్ ఏ బీట్ అండ్ స్టడీ ఆఫ్ హార్ట్ కార్డియాలజీ అండ్ కపిల్ దేవ్స్ ఆటోబయోగ్రఫీ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్. దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. Second question, the slogan జై జవాన్ జై కిసాన్ given by which prime minister? జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చిన ప్రధానమంత్రి ఎవరు? దీనికి ఆన్సర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఈయన మన ఇండియాకి సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఈయన బర్త్డే ఎప్పుడు జరుపుకుంటాం? మనందరికీ తెలుసు, October 2 జన్మించారు. October 2. సో October 2 గాంధీజీ బర్త్డేగా మనం జరుపుకుంటాం. సో అదే రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి బర్త్డే కూడా జరుపుకుంటాం. సో ఇక్కడ ఈయనకి 1966లో భారతరత్న ప్రదానం చేయడం జరిగింది. భారతరత్న ఇది హైయెస్ట్ సివిలియన్ అవార్డు. భారతరత్న అనేది హైయెస్ట్ సివిలియన్ అవార్డు. మన ఇండియాలోనే హైయెస్ట్ సివిలియన్ అవార్డు అని చెప్తాం, భారతరత్న అని చెప్తాం. సో అది 1966లో లభించడం జరిగింది. ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, లిక్విడ్ మెటల్ నాన్ మెటల్. లిక్విడ్ మెటల్ అని దేన్ని అంటాం? మెర్క్యూరీని లిక్విడ్ మెటల్ అంటాం. అందులోనే బ్రోమిన్ని లిక్విడ్ నాన్ మెటల్ అంటాం. బ్రోమిన్ని లిక్విడ్ నాన్ మెటల్ అని పిలుస్తాం. సో లిక్విడ్ మెటల్ అంటే బ్రోమిన్ అంటాం, లిక్విడ్ మెటల్ అంటే మెర్క్యూరీ అంటాం, లిక్విడ్ నాన్ మెటల్ అంటే బ్రోమిన్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, హూ ఈస్ ద 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్. భూషణ్ రామకృష్ణ గవాయ్. జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్. భూషణ్ రామకృష్ణ గవాయ్. హీ ఈస్ ద 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్గా మనం చెప్పుకుంటాం. ఈ రీసెంట్గానే అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏం చెప్తాం? హూ వాజ్ ద రీసెంట్లీ రిసీవ్డ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ 2025? 2025 గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎవరు? సో ఇక్కడ మోహన్ లాల్ ఈ అవార్డుని
అందుకున్న వ్యక్తి మోహన్ లాల్. సో ఇన్ ది 55th దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, 55th దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, 54th ఎవరు సార్ అంటే 54th మిథున్ చక్రవర్తి. మిథున్ చక్రవర్తి విల్ బి ద 54th దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. నెక్స్ట్ ఫస్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఎవరికి వచ్చింది? ఫస్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ దేవికా రాణి రోరిచ్, దేవికా రాణి అని పిలుస్తాం. సో ఫస్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దేవికా రాణి గారు, అలానే 54th మిథున్ చక్రవర్తి, 55th మోహన్ లాల్. నెక్స్ట్ 6th క్వశ్చన్, ఆయిల్ ఆఫ్ విట్రియాల్ అని దేనిని పిలుస్తాం? H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. ఏంటి H2SO4 అంటే? సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఆయిల్ ఆఫ్ విట్రియాల్గా పిలుస్తాం, H2SO4. నెక్స్ట్ 7th క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ గెయిన్ హైయెస్ట్ ఏషియా కప్ టైటిల్స్? ఏ దేశం ఎక్కువగా ఏషియా కప్ టైటిల్ని గెలుపొందింది? దేర్ ఇస్ నో డౌట్ అవర్ కంట్రీ ఇండియా. ఎన్ని టైమ్స్? 9 times. అత్యధికంగా 9 సార్లు ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. సో ఇక్కడ 2025 ఏషియా కప్ టోర్నమెంట్ అనేది ఎక్కడ జరిగింది? హోస్ట్ కంట్రీ ఏంటి? హోస్ట్ UAE, యునైటెడ్ అరబ్ ఎమిరాట్స్. దీనిలో ఈ టోర్నమెంట్లో మోస్ట్ రన్స్ సాధించిన వ్యక్తి అభిషేక్ శర్మ. ఎన్ని 314 runs. అలానే మోస్ట్ వికెట్స్ ఎన్ని? Kuldeep Yadav. Most wickets means 17 wickets. So most wickets of the tournament Kuldeep Yadav, most runs of the tournament Abhishek Sharma 314 runs సాధించారు. అలానే కుల్దీప్ యాదవ్ 17 wickets సాధించారు. This is about Asia Cup title. It will be hosted UAE, United Arab Emirates. నెక్స్ట్ ఇండియా ఎన్ని టైమ్స్ టైటిల్ సాధించింది? 9 times. 9 times ఇండియా టైటిల్ సాధించడం జరిగింది. నెక్స్ట్ 8th క్వశ్చన్. సో 8th క్వశ్చన్, విచ్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఆక్సిడైజర్ ఇన్ రాకెట్ ఫ్యూయల్లో ఆక్సిడైజర్గా ఉపయోగించే యాసిడ్ ఏంటి? సో డైరెక్ట్గా చెప్పొచ్చు మనం HNO3 అంటే నైట్రిక్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ రాకెట్ యాజ్ ఆక్సిడైజర్. సో దీనికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఏంటో నేమ్స్ అవి? ఆక్వా ఫార్టిస్ అంటాం. HNO3 ఏమని పిలుస్తాం? ఆక్వా ఫార్టిస్ అని పిలుస్తాం. అలానే స్ట్రాంగ్ వాటర్ అని పిలుస్తాం. నెక్స్ట్ స్పిరిట్ ఆఫ్ నైట్రే అంటాం. స్పిరిట్ ఆఫ్ నైట్రే నేమ్స్ అన్నీ HNO3వే. సో నైట్రిక్ యాసిడ్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. అవి ఆక్వా ఫార్టిస్, స్ట్రాంగ్ వాటర్, స్పిరిట్ ఆఫ్ నైట్రే. సో HNO3 ఎక్కడ యూజ్ చేస్తాం? రాకెట్ ఫ్యూయల్లో ఆక్సిడైజర్గా యూజ్ చేస్తాం. నెక్స్ట్, హూ డిస్కవర్డ్ పెరిస్కోప్ని కనుగొన్న వ్యక్తి ఎవరు? పెరిస్కోప్ని కనుగొన్న వ్యక్తి హ్యాంఫ్రీ డేవీ అనే వ్యక్తి పెరిస్కోప్ని కనుగొనడం జరిగింది. సో ఈ పెరిస్కోప్ ఎక్కడ యూజ్ చేస్తాం? సబ్మెరైన్స్లో యూజ్ చేస్తాం. సో నీటి ఉపరితలంపై ఉండే వస్తువులు, ఆబ్జెక్ట్స్ని ఏమి ఉన్నాయో కనుక్కోవడానికి సబ్మెరైన్ అనేది, ఈ పెరిస్కోప్ అనేది యూజ్ చేస్తాం. పెరిస్కోప్ అనేది జెడ్ ఆకారంలో ఉంటుంది. సో పెరిస్కోప్ ఎక్కడ యూజ్ చేస్తాం? సబ్మెరైన్స్లో యూజ్ చేస్తాం. నీటి ఉపరితలంపై ఉండే వస్తువులను కనుగొనడానికి పెరిస్కోప్ యూజ్ చేస్తాం. ఆ పెరిస్కోప్ కనుగొన్న వ్యక్తి హ్యాంఫ్రీ డేవీ. నెక్స్ట్ 10th క్వశ్చన్, హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి చైర్మన్ ఎవరు? కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్. అసలు ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఎప్పుడు ఫామ్ అయింది?
డ్రాఫ్టింగ్ కమిటీ. డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఎప్పుడు ఫామ్ అయింది? ఆగస్ట్ 29, 1947. ఆగస్ట్ 29, 1947. 1947లో ఆగస్ట్ 29న ఇది ఫామ్ అవ్వడం జరిగింది. సో దీనిలో 7 మెంబర్స్ అనేది దీనిలో ఉంటారు. ఎవరో 7 మెంబర్స్? ఫస్ట్ వన్ బిఆర్ అంబేద్కర్, సెకండ్ వన్ ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, థర్డ్ పర్సన్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఫోర్త్ పర్సన్ డాక్టర్ కేఎం మున్షి, ఫిఫ్త్ పర్సన్ సయ్యద్ మొహమ్మద్, సిక్స్త్ పర్సన్ ఎన్ మాధవరావు, సెవెంత్ పర్సన్ టిటి కృష్ణమాచారి. సో వీళ్ళు డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షులు. సో మనకి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 11th క్వశ్చన్. హూ వాజ్ ద ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్? హూ వాజ్ ద ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రి. ఆర్థిక శాఖ మంత్రి డైరెక్ట్గా చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఆర్కే షణ్ముగం చెట్టి. ఆప్షన్ ఏ ఆర్కే షణ్ముగం చెట్టి. హీ ఈజ్ ద ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. నెక్స్ట్ హూ ఈజ్ ఇక్కడ సిడి దేశ్ముఖ్. చూడండి, సిడి దేశ్ముఖ్ ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్. ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు? సిడి దేశ్ముఖ్. హూ ఇస్ జాన్ మత్తయ్య? మరి జాన్ మత్తయ్య రైల్వే అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఫస్ట్ రైల్వే అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి? షణ్ముగం చెట్టి. నెక్స్ట్ హూ ఈజ్ ద ఫస్ట్ టు గివ్ ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫర్ ఇండియా? ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనే ఐడియా ఇచ్చింది ఎవరు? ఎంఎన్ రాయ్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కమ్యూనిజం అంటాం. ఫౌండర్ ఆఫ్ మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ. అలానే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఫౌండర్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసింది ఎంఎన్ రాయ్ గారే. సో ఎంఎన్ రాయ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కమ్యూనిజం అంటాం. ఫౌండర్ ఆఫ్ మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ, అలానే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? ఎంఎన్ రాయ్. సో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనే ఐడియా ఇచ్చింది ఎవరు? ఆయన కూడా ఎంఎన్ రాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.